నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో గంజాయి ముఠా చేతిలో హత్యకు గురైన పెంచలయ్య హత్యకు నిరసనగా సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు టీవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గంజాయికి యువత బానిస కాకూడదని సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చాన్ బాషా, సిపిఎం మండల కార్యదర్శి కోటేశ్వరరావు, సిఐటియు మరియు సిపిఎం సభ్యులు పాల్గొన్నారు. ఈ గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా నెల్లూరుని మార్చాలని చెప్పి ఆర్డిటి కాలనీలో పెంచలయ్య సిపిఎం పార్టీ నాయకులు, ప్రజానాట్య మండలి కళాకారుడు ఈయన యువకులందరినీ ఏకం చేసి డ్రగ్స్ రహిత జిల్లాగా ఈ జిల్లాని మార్చాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆర్డిటి కాలనీలో డ్రగ్స్ మాఫియాని అడ్డుకున్నాడు. ఈ జిల్లాలో డ్రగ్స్ ఉండకూడదు, గంజాయి ఉండకూడదు అని చెప్పి ఆయన పోరాటం నడుపుతూ ఉంటే ఇది సహించలేనటువంటి డ్రగ్స్ ముఠా, గంజాయి ముఠా అతన్ని విచక్షణారహితంగా ఆయన్ని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ హత్యని అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కూడా మేము ఖండిస్తూనే ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ మరియు ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా బంద్కి పిలుపులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇందుకూరుపేటలో కూడా ప్రజానీకం, వ్యాపారస్తులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు వాళ్ళు ఈ బంద్కు సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర, పర్యాటక ప్రాంతాలలో, శివారు ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ ముఠా ఎక్కువగా ఉంది. వీటి మీద పోలీసులు ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో తాత్కాలికంగా సంఘటన జరిగిన తర్వాత 2 రోజులు కంటి తుడుపు చర్యగా ఏదో చర్యలు తీసుకోకుండా, ఎందుకంటే కామాక్షి అనే మహిళ పెంచలేని హత్య చేయించిన తర్వాత ఆ మహిళ ఇంటిని సోదా చేస్తే 25 కేజీల గంజాయి చిక్కింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గంజాయి? పోలీసులకి నిఘా వ్యవస్థ పనిచేయడం లేదా? గతంలోనే కామాక్షి మీద కేసులు ఉన్నాయి, అతని తమ్ముడి మీద కేసులు ఉన్నాయి, అతని భర్త మీద కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఏమి చేస్తున్నారనేటువంటి నిఘా వ్యవస్థ చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నిఘా వ్యవస్థ చర్యలకి పోలేదు కాబట్టి ఈరోజు ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాత్రులంతా ఈ పురుగులు తిన్నటువంటి బల్లి ఉదయానికి పోయేసరికి పట్ట వెనక దాక్కునిందంట. అట్టా ఈ గంజాయి ముఠాలన్నీ కూడా గంజాయిలు అమ్ముకునేది, తర్వాత పోయి ఏదో ఒక రాజకీయ నాయకుడు వెనకాల నిలబడేది. కాబట్టే ఈ జిల్లాలో గంజాయి అనేటువంటిది పెంచి పేసిచ్చారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాజకీయ నాయకులే కారకులు. కాబట్టి ఓ రాజకీయ నాయకుల్లారా, అధికార పార్టీ నాయకుల్లారా, ప్రతిపక్ష పార్టీ నాయకుల్లారా, మీకందరికీ మేము చెప్తూ ఉన్నాం, ఆయన మీద మీరు, మీరు మీద ఆయన, మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు. ఈ గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు ఉక్కుపాదం మోపండి. యువత గంజాయికి బానిసైపోతా ఉంది. విచ్చలవిడిగా ఈ జిల్లాలో గంజాయి అమ్మకం జరుగుతూ ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తూ రాజకీయ నాయకులను కూడా చెప్తా ఉన్నాం, మీ వెనకాల ఈ ముఠాలుంటే వాళ్ళని వెంటనే తరిమి కొట్టండి. నెల్లూరు జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం, చెయ్యి కలుపుదామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఇంకో పక్క ఈ జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్లు ఉన్నారు. వీరు చెప్పేది మేము ఫ్లైఓవర్లకు రంగులేసాం, రోడ్లేసాం అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. మీరు ఫ్లైఓవర్లకు రంగులేసినా, రోడ్లేసినా, అది లేటుగా చేసినా కానీ సమస్య లేదు. కానీ ఈరోజు గంజాయికి యువత బానిసైపోతే ఈ భారతదేశ భవిష్యత్తే అంధకారం అయిపోద్ది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. నెల్లూరు జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందాం, అందరం చెయ్యి కలుపుదామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటూ ఉన్నాం. ఈ బంద్కు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. దీంతో పాటు ఇందుకూరుపేట మండలానికి సంబంధించి ప్రత్యేకంగా ఇందుకూరుపేట మండలం పర్యాటక ప్రాంతం. ఈ ప్రాంతం మైపాడు బీచ్ ఉంది, ఇతర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ డ్రగ్స్ కూడా అమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోలీసు వారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, మీకు అందరికీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఇందుకూరుపేట మండలంలో డ్రగ్స్ మాఫియా ఏదైనా ఉంటే దాని మీద చర్యలు తీసుకొని ఉక్కుపాదం మోపండి. నిన్న ఎమ్మెల్యే గారు ఒక ప్రకటన ఇచ్చారు, కోవూరు నియోజకవర్గంలో గంజాయి డ్రగ్స్ లాంటి కల్చర్ ఉంటే నేను సహించనన్నారు. మాటలు కాదు మేడం గారు, ఈ అధికారులకు ఆదేశాలు ఇచ్చి చర్యలు తీసుకునేటట్టు చేయండి. లేకపోతే మన నియోజకవర్గం కూడా గంజాయి మయం అయిపోద్ది. మీరు కఠిన చర్యలు తీసుకునేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సిఐటియుగా మేము మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. టీవీవి ప్రసాద్, సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.